భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవత్ సంబంధమైనది భాగవతం కనుక భాగవత ధర్మం ఏమిటి అంటే భగవంతుడొక్కడే పరమసత్యమని తెలుసుకుంటూ ఐహికమైన అంశములు తత్కాలముగా సత్యముగా భాషిస్తున్నప్పటికీ అవి ఆభాసలే. ఇది భాగవత ధర్మం అంటే ఇంతేనండి. నిన్నే చెప్పుకున్న మళ్ళీ సంక్షిప్తం చేసుకుంటాను. ఇదే భాగవతం. సత్యం పరమాత్మయే. మనకు కనిపిస్తున్న ప్రపంచం మనకు సత్యమైన పరమాత్మ తెలియబడట్లేదు, జగత్తు కనబడుతుంది. జగత్తు సత్యమా అసత్యమో తర్వాత తేల్చుకుందాం. కానీ సత్యమైన పరమాత్మ మనకి తెలియబడట్లేదన్నది సత్యమేగా, అందరూ ఒప్పుకుంటారు. సత్యమైన పరమాత్మ మనకు తెలియబడట్లేదు. అంతటా ఉన్న పరమాత్మ కోసం ఉపన్యాసము బోధ అవసరం వస్తుంది. కనిపించే ప్రపంచం కోసం ఉపన్యాసం లేదు. కానీ కనిపించే ప్రపంచమే ఆభాస, సత్యం పరమాత్మ. ఏమిటయ్యా ఇది అంటే సత్యమైన పరమాత్మపై ఇది కప్పిపుచ్చింది కనుక దీని యందు లీనమై, దీనికి ఆధారమై, దీనికి అంటకుండా ఉన్న పరమాత్మ గురించి నిరంతరం చింతన చెయ్యు. ఇంతే భాగవతం అంటే మరి ఏంటి కాదండి. కనిపించిన ప్రపంచమయందు లీనమై దీనిని నడిపిస్తూ దీనికి అంటకుండా దీనికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ అని నిరంతరం తెలుసుకుని భావన చేయు. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? మనకు కనిపిస్తోంది ప్రపంచం. ఈ ప్రపంచం ఉనికికి కారణమై దీని యందు లీనమై దీనిని నడిపిస్తూ దీని వికారాలకు అంటకుండా ఉన్నవాడు పరమాత్మ. కనుక నువ్వు దీని ద్వారా ఆయన్ని తెలుసుకుని ఆయన యందు మనస్సు నిలిపి నువ్వు ఈ వికారాల నుంచి దాటి ఆయనలో లీనమైపో. ఇంతే భాగవత సారమంతా కూడా. దానిలో క్లుప్తంగా చెప్పాడు. దీని నుంచి ఎలా వెళతావు వెనక్కి అంటే ఒక్కొక్కటి పరిహరిస్తూ సత్యవస్తువైన పరమాత్మ గురించి విచారణ చేస్తూ వెళ్ళు. ఇంతే ఆ విచారణ. ఆ భగవతత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు అసత్యం గురించి ఆలోచించడం మానేసి సత్యం గురించి ఆలోచించి ఇది బాగుంటుంది కదా. ఇది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు అంటే దాని గురించి ఆలోచిస్తుంటాం. అది పట్టుకో, అది పట్టుకో అంటే దాని గురించి ఆలోచిస్తాం. కానీ ఏది విడిచిపెట్టాలనే సబ్జెక్ట్ని విడిచిపెట్టి ఏది పట్టుకోవాలని శాస్త్రం చెప్తే దాన్ని పట్టుకో, అయిపోయింది. ఇంతే సింపుల్ అండి ఆధ్యాత్మిక సాధన. నువ్వు పరీక్ష పడ్డా ఎందుకు? ఋషుల కష్టమంతా పడ్డారు. ఋషులు ఏం చెప్పారు? కనిపించుతున్న ప్రపంచం మిథ్య, అది నీకు అనుభవానికి రాలేదు. కానీ ఋషులు చెప్పారు కనుక మిథ్యైన ప్రపంచం గురించి గొడవ మానేసి సత్యమైన పరమాత్మ గురించి గొడవ పెంచుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి ఏది ఎక్కువ ఆలోచిస్తావో అదే అవుతావు. కనుక ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే అయిపోతావు. ఇంకేమున్నదండి, ఇదే సింపుల్. ఇంతే భాగవతం అంతా కూడా. బృందావనానికి వెళ్ళినప్పుడు కొన్ని కోతులు కనబడుతుంటాయి అక్కడ. ఈ కోతులు చష్మా కోతులు అంటారు వాటిని. అంటే కళ్ళజోడు లాగేస్తుంటాయి. దాని టెక్నిక్ అది. అయితే కళ్ళజోడు లాగిస్తే కళ్ళజోడు వదిలి అంటే వదలదు. అది పీకి పాకం పెడుతుంది. దానికి ఏం చేయాలంటే దాన్ని వదిలేని చెప్పకుండా అది పట్టుకోవడానికి మరో వస్తువుని చూపించాలి. అక్కడ మీరు స్వీటో లడ్డో పెట్టారనుకోండి, అది చూసి చేతిలో ఉన్న కళ్ళజోడు వదిలేసి దాన్ని పట్టుకుంటుంది. కళ్ళజోడితో ప్రయోజనం ఏం లేదని దానికి తెలుసు. అది వస్తే ఇది వదిలేసింది. అలాగే మనకి కళ్ళజోడు వదిలే అని చెప్పినట్టుగా ప్రపంచం వదిలే అని చెప్తే మనం వదలం. అంతకంటే మధురమైన పరమాత్మను పట్టుకో అని చెప్తే క్రమంగా ఇది ఎప్పటికైనా వదులుతాం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భాగవత ధర్మం అంటే ఇంతే ఇక్కడ. కనుక భాగవత అర్థం ఏంటంటే చెప్పాలంటే బృందావనం నుంచి కోతులను కూడా దింపాల్సి వస్తుంది. ఏం చేస్తావు ఇక్కడ? అలాగ నిరంతరం చింతన చేయి. కనుక ఏం చేస్తాను, నీకు 7 రోజులు నీకు ఒకటే పని చెప్తా. ఎవడు సత్య వస్తువు వాడిని చెప్తాను నీకు 7 రోజులు. అంతే సాధన మరొకటి కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో అని అటు ఇటు తిరగద్దు. నిరంతర చింతన మరొకటి కాదు. నిరంతర చింతన అది చేయి చాలు. మాట్లాడడం వచ్చా ఆయన గురించి మాట్లాడు, చూడడం వచ్చా ఆయన మూర్తుల్ని చూడు, వినడం వచ్చా ఆయన కథలు విను. ఇంకేమున్నది ఇక్కడ? ఆలోచించడం వచ్చా ఆయన గురించి ఆలోచించు. నేను ఇక్కడ ధ్యానం అనే శబ్దం వేయలేదండి. ధ్యానం అంటే చాలా పెద్ద శబ్దం. నేను మెడిటేషన్ అంటే కానీ ఒప్పుకోరు కొందరు. అంటే అంత మార్చేసాం పదాలను ఇక్కడ. ఇవి చేయి చాలు ఇక్కడ. అంతే భాగవత ధర్మం మరేం కాదు. కనుక సత్యవస్తువు నిరంతరం చింతన చేయి చాలు, తరించిపోతావు. అది పెంచుకో. 7 రోజులు నీకు ఆ పని చేస్తానన్నాడు. సరే, భాగవతం చివరికి వెళ్ళిపోదాం. ఎందుకు అప్పుడే చివరిక? మొత్తం భాగవతం విన్నాడు వాడు పరీక్ష మహారాజు. ఫలశ్రుతి చెప్తున్నాడు ఏమనంటే, నీ కథ విన్నాను, ధన్యుణ్ణి అయిపోయాను. ఇంకా నన్ను తక్షకుడు కాటు వెయ్యడు. తక్షక సర్పం కాటు నాకు ఉండదు అన్నాడు ఇక్కడ. అంటే మొత్తం భాగవతం వింటే ఫలితం ఏంటంటే పాములు కాటు వెయ్యవు. అదో దాని ఫలం. భాగవతం విన్నందుకు ఫలితం ఏంటి? తక్షకుడు నాకు కాటు వెయ్యడు. ఇది చెప్పాడు. ఆఖరి గమనించండి, ఆఖరికి వస్తుంది. ఆఖరి హడావిడిలో చెప్తామో లేదో ముందే చెప్పేస్తున్నాం ఇక్కడ. పైగా ఇక్కడ కూర్చున్న దాని ఫలితం ఏంటో కూడా ముందే చెప్తే తర్వాత కథలో హాయిగా వెళ్ళిపోవచ్చు. మనకి విన్న పరీక్షిత్ ఏమయ్యాడు అది తెలియాలి కదా. పరీక్షిత్ అన్న మాట ఏమిటి? నన్ను తక్షకుడు కాటు వెయ్యలేదా అంటే అన్నాడు ఆవేశంతో, తాదాత్మ్యంతో. వెయ్యలేదా? వేసింది. అంటే పరీక్షిత్ అబద్ధమాడా? లేదు. దీని అర్థం ఏంటంటే నీ భాగవత కథ వినంత వరకు నేను మరణించే లక్షణం కలిగిన దేహమే నేను అనుకున్నాను. ఆ భ్రాంతిలో ఉన్నాను ఇంతవరకు. ఎప్పుడు? నువ్వు భాగవతం ప్రారంభించే వరకు. సుఖయోగీంద్ర,
భాగవతం విన్న తర్వాత దేహాదులకు అతీతమై మరణము లేని ఒక అమృత స్వరూపం ఉంది, దానితో తాదాత్మ్యం చెందిపోయాను. అంతకుముందు దేనితో తాదాత్మ్యం? మృత లక్షణము కలిగిన దేహంతో ప్రపంచంతో తాదాత్మ్యం. మొత్తం ఇది విన్నాక ఈ తాదాత్మ్యం పోయి అమృత స్వరూపంతో తాదాత్మ్యం చెందాను. అంతవరకు మృతలక్షణము దేహం నేను అనుకున్నాను కనుక నన్ను తక్షకుడు కాటు వేస్తాడు అనుకుని కూర్చున్నాను. ఇప్పుడు మొత్తం విన్నాక తక్షకుడు దేనిని కాటు వేయలేడో అది నేను, దేనిని కాటు వేస్తాడో అది నేను కాదు అని ఎరుక కలిగింది కనుక నన్ను తక్షకుడు కాటు వేయడు అన్నాడు. అది దీని యొక్క భావం అండి. ఇక్కడ అది ఫలశ్రుతి భాగవతానికి తెలుసుకోవాలి. ఇక్కడ అంటే దేహాత్మ భ్రాంతి వదిలి పరమాత్మ జ్ఞానము లభించడమే భాగవతానికి ఫలశ్రుతి. దానికి కారణం ఏంటి అంటే ఆ బ్రహ్మచింతన వల్ల బ్రహ్మముతో నువ్వు తాదాత్మ్యం చెందిపోయాక బ్రహ్మేతరములైనటువంటి దేహాదులతో తాదాత్మ్యం నశించింది. అందుకే ప్రపంచంతో తాదాత్మ్యము బంధము, పరమాత్మతో తాదాత్మ్యము మోక్షము. అంతే, ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక నా మోక్షం గ్యారంటీవా అంటే నువ్వు తాదాత్మ్యం దేంతో పెట్టుకున్నావు? ప్రపంచంతో. అది వదిలించుకుని ప్రయత్నం చేయి, పరమాత్మతో తాదాత్మ్యం పెట్టుకో. అంతేనండి. ఇది భాగవతం యొక్క సమగ్ర సారాంశం. ఇది శుకయోగింద్రుడు చెప్తూ అసలు భాగవతాన్ని చెప్తున్నారు. అంటే ఇంతవరకు అసలు భాగవతం లేదా? ఏంటో ఎప్పటికప్పుడు మాయమాయిగా చెప్పడమే సబ్జెక్టు. మహామాయావి గురించి మాట్లాడుతున్నాం కదా, అసలు భాగవతం ఇక్కడ వస్తున్నదండి. ఈ అసలు భాగవతం ఇది చతుశ్లోకి భాగవతం అని చెప్పబడుతున్నది. ఇప్పటికి ఎన్ని భాగవతాలు చెప్పామో శ్రద్ధగా విన్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. నాకు తెలిసి భాగవతాలు నారదుల వారు వ్యాసుడికి చెప్పడం ఒకటి చెప్పుకున్నాం, అదేవిధంగా సూతుడు సౌనకాదులకు చెప్పడం చెప్పుకున్నాం, 2 అయిపోయాయి. ఇక శుకునికి వ్యాసుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే చెప్పాడు అన్నాం అంతే. శుకుడు ఇప్పుడు పరీక్షిత్తుకి భాగవత సారాన్ని చెప్పాడు మొత్తం అంతే. అంటూ భగవంతుని 25 అవతారాలు చెప్తాడు ఇక్కడ. ఈ 25 అవతారం అంటే నిన్న మనం చెప్పుకున్న 22కు మరి 3 కలిపాడు అంతే, అయిపోయింది. 25 అవతారములు చెప్తూ ఇది భగవద్ అవతారములు. ఈ అవతారముల ద్వారా భగవంతుడి యొక్క గుణ, లీల, రూప, మహిమ, తత్వము ప్రతిపాదింపబడుతున్నాయి. ఈ అవతార కథలు నువ్వెప్పుడు మననం చేసుకుంటూ ఉంటే ఆయన రూప, లీల, గుణ, తత్వ మాధుర్యాలతో తాదాత్మ్యం చెందిపోతావు. అప్పుడు నువ్వు తరించిపోతావు. కనుక నిరంతరం భగవల్లీల మననం, అందులో కనబడేటువంటి భగవన్ నామస్మరణం, ఆ రూపధ్యానం, ఆ తత్వాన్ని అనుసంధానం చేసుకోవడం. అందుకే ఒక లీల ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని పట్టుకో, తరించిపోతావు. ఇది చేశాడు. ఇదే భాగవతం 25 అవతారాల కథ. ఇది శుకుడు చెప్పినటువంటి సంక్షిప్త భాగవతం. ఆ శుకుడు చెప్తున్నాడు మొట్టమొదటి భాగవతం నారాయణుడు బ్రహ్మకి చెప్పాడు. ఆ భాగవతం ఇప్పుడు చెప్తున్నాను విను అన్నాడు. ఈ భాగవతం చాలా చిన్నది, 4 శ్లోకాలు. ఎంత హాయ్ అండి. ఒక అధ్యాయంలో 70 శ్లోకాలు ఉంటే చదవమంటే కష్టం. అయితే 12 స్కంధాల కంటే బెటర్. అలాంటిది 4 శ్లోకాలు ఇంకా సులభం కదా? ఏం కాదు. ఒక్క శ్లోకం మొదలెడతాను, కునుకు గాఢ నిద్రలోకి వెళ్ళకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అంత డెన్సిఫైడ్గా జ్ఞానాన్ని ఇస్తాడు ఇక్కడ. 4 శ్లోకాలు. కానీ ముందు కంఠస్థ పెట్టండి చాలు. ముందు కంఠస్థ చేసేస్తే తర్వాత ఎప్పుడో గురువుల అనుగ్రహమో ఈశ్వరానుగ్రహమో మనకు తోడైతే అందులో భావం అంతా మనకు అందవచ్చు. 4 శ్లోకాలు. దీన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. అసలు చతుశ్లోకి భాగవతానికి అంటే 4 శ్లోకాలకు వ్యాఖ్యానమే మొత్తం 18,000 శ్లోకాలు భాగవతం. తెలుసుకోండి. అన్ని శ్లోకాలు 4 శ్లోకాలకు వ్యాఖ్యానమే. మరి 4 శ్లోకాలు ఎలా చెప్పాడండి అంటే ఎవరు చెప్పారు? జాగ్రత్త విన్నారా? మధ్యలో లేపడిగితే ఎలా అంటే నడకండి. ఎవరు చెప్పారు ఈ భాగవతం? చతుశ్లోకి భాగవతం నారాయణ. ఎవరికి చెప్పాడు? అది నారాయణుడు అంతటివాడు, బ్రహ్మంతటివాడికి చెప్తే 4 శ్లోకాలు చాలు. మన బాంట్లకి అయితే 4 శ్లోకాలు సరిపోవు, 18,000 కావాలి. అది అర్థమైంది కదా మనకి. అందుకే చెప్తున్న కొద్దీ విస్తారమైపోతూ ఉంటుంది. ఎప్పుడు అంటే మన కోసం. మహాత్ములు క్లుప్తంగా చెప్తారు, సారభూతంగా చెప్తారు. అది మరో మహాత్ముడికి అర్థమైపోతుంది. అందుకే 1000 తలలవాడు 4 తలలవాడికి 4 శ్లోకాలతో చెప్తే అర్థమైపోయింది. మనకు ఉన్నది ఒకటే తల కాబట్టి మనకి ఎన్ని శ్లోకాలు కావాల్సి వచ్చింది. అయినప్పటికీ మన అదృష్టం ఏంటంటే ఆయన ఏమి చెప్పాడు కూడా రికార్డ్ చేసి పెట్టేశాడు వ్యాసుడు. ఎంత అంటే దివ్య దృష్టితో ఆయన విన్నాడు. అది తపస్సు చేత వచ్చిన ఒకానొక దివ్యశక్తికి ఆ ధ్వని వినబడింది. ఏ ధ్వని? విష్ణువు బ్రహ్మకి చెప్పినటువంటి వాక్కులు వినబడ్డాయి. మన అదృష్టవశాత్తు దాన్ని పెట్టాడు ఇందులో. ఇది మన భాగ్యం కాదు. అందుకే ఆ 4 శ్లోకాల భాగవతం మనం చెప్పుకోవడమే కాదు,
ఇందులో ఎవరైనా శ్రద్ధాళువులుంటే వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకుని మూల గ్రంథం తీసుకుని, నేను ప్రధానంగా మూల గ్రంథానికే ప్రాధాన్యం ఇవ్వడం ఎందుకు జరుగుతోంది అంటే, మూల గ్రంథం మంత్ర సంహితమని ఒక్క మాట చెప్పుకోవాలంటే, వ్యాసుడి మూల గ్రంథానికి ధీటుగా ఏ ఒక్కరూ తెలుగు చెయ్యలేరు కూడా, ఇది తెలుసుకోండి. మరి పోతన గారంటే ఆయన సామాన్యుడు కాదు, సిద్ధపురుషుడు, అందులో సందేహమేం లేదు. కానీ అసలు భాగవత రసం పొందాలి అంటే మాత్రం మూల గ్రంథమే ప్రమాణం అని చెప్పుకుంటూ ఆ మూల గ్రంథంలో చెప్పినటువంటి చతుశ్లోకి భాగవతంలో ప్రవేశిద్దాం. దీనికి ఉన్న నేపథ్యం ఒక్కసారి ఆలోచిస్తే, నేపథ్యం ఏంటంటే సృష్టి ఆరంభ స్థితి. సృష్టి ఆరంభమునందు పరమాత్మ మొదటగా బ్రహ్మను సృజించాడు. బ్రహ్మ ద్వారా విశ్వాన్ని సృజించబోతున్నాడు. బ్రహ్మ ప్రపంచాన్ని సృజించాడు అనకూడదు, బ్రహ్మ ద్వారా పరమేశ్వరుడే సృజించాడు. అయితే బ్రహ్మగారికి సృష్టి చేయమన్నప్పుడు ఎంత పెద్ద పనండి. బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో నేను మోహానికి లోను కాకుండా ఉండాలి అని ధ్యానం చేశాడు. అది ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. కనుక ఇది మోహానికి లోను కాకుండా నువ్వు ఎప్పుడు కోరుకోవాలి? పని ప్రారంభించే ముందు. అందుకని పనులన్నీ పూర్తి చేసి రిటైర్ అయ్యే కాదు, ఇక్కడ పని ప్రారంభించే ముందు ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ ప్రత్యక్షమయ్యడానికి నారాయణుడు ప్రత్యక్షమై, నేను ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఈ జ్ఞానం మనస్సులో పెట్టుకుని పరిచయం, ఆ పని నిన్ను బంధించదు అన్నాడు. అయిపోయింది ఇక్కడ. అందుకే భాగవత జ్ఞానం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ భాగవత జ్ఞానాన్ని ఎవడు మనస్సులో పెట్టుకుంటాడో వాడికి సత్యవస్తువు పరమాత్మే అని తెలియబడుతుంది. మిగిలినవన్నీ ఆయన వల్ల నడిచేదే తప్ప మన నిర్వాకాలు కావు అని తెలుస్తుంది. ఆయన వల్ల నడిచేటప్పుడు శక్తి అంతా ఆయనే అయినప్పుడు ఆయనకి వేరేగా ఉందా ఈ ప్రపంచం? ఇది ఆయనమయంగానే ఉంది. చిట్ట సర్వం బ్రహ్మమయం జగత్తుని స్థితికి వెళుతుంది. ఇంతేనండి, నిజానికి చాలా సింపుల్. దీన్ని 4 శ్లోకాల్లో చెప్తున్నాడు విష్ణువు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణాయ నమః. పరమాత్మ కూడా ఈ 4 శ్లోకాలకు ముందు కొన్ని ఉపోద్ఘాతాలు ఇచ్చాడు. 2 శ్లోకాలు ఉపోద్ఘాతాలు, మొత్తం కలిపితే 6 అవుతాయి. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం స రహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. ఇది ప్రథమ శ్లోకం. నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నది ఒక జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఏది అంటే విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని చెప్తున్నాను అన్నాడు. ఇదేమిటండి విజ్ఞానంతో కూడిన జ్ఞానం? జ్ఞాన విజ్ఞాన, ఇదే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం. అక్కడ శంకరులు చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు మనకు బాధ లేకుండా. జ్ఞానము విజ్ఞానము అంటే ఏమిటి అంటే, శాస్త్రజనితమైనటువంటి విషయములు తెలుసుకుంటే జ్ఞానం, అది అనుభవానికి వస్తే విజ్ఞానం అన్నాడు. అంతే ఇక్కడ. అది అలా అనుభవానికి రావడానికి తగ్గ విధంగా నేను జ్ఞానాన్ని చెప్తున్నాను. తదంగం సరహస్యం, ఆ రహస్యమైన జ్ఞానాన్ని, దానికి అంగమును అంటే సాధన ప్రక్రియను కూడా నీకు చెప్తున్నాను. ఇది నువ్వు స్వీకరించు. దీని ద్వారా నేనంటే ఏమిటో యథార్థ స్వరూపం నీకు తెలియబడుతుంది సుమా. యావానహం యథాభావో యద్రూపగుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్. ఇది కూడా ఉపోద్ఘాత శ్లోకమే. నేనంటే ఏమిటి, నా ఉనికి ఏమిటి, నా రూపమేది, నా గుణములేమిటి, నా చేష్టలేమిటి, ఇవన్నీ కూడా నా అనుగ్రహంతో నీకు తెలియబడుతున్నాయి. అంటే భగవంతుడి గురించి తెలియాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. నా అనుగ్రహంతో నీకు తెలియజేస్తున్నాను, విను అని ప్రారంభిస్తున్నాడు. 4 శ్లోకములు. ఇది ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఉందండి. మొత్తం బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయాలన్నీ 4, ఏమీ లేదు. అసలు నిజానికి 4తో చెప్పచ్చా అంటే ఒక్కదాంతో కూడా చెప్పచ్చుట. ఇదే సూతపౌరాణికుడు సూత సంహిత అనే గ్రంథంలో వేదాంత విద్యది. పురాణాల్లో దేనికి భాష్యాలు లేవండి. ఒక్క సూత సంహితగా మాత్రమే భాష్యం ఉంది. విద్యారణ్యుల వారు భాష్యం రచించారు. ఈ సూత సంహితని శంకర భగవత్పాల్ వారు 18 మార్లు చదివి బ్రహ్మసూత్ర భాష్యం రచించారట. ఏకసంథాగ్ర అయిన శంకర భగవత్పాల్ వారే సూత సంహిత 18 మార్లు చదివారండి. ఎంత గొప్ప గ్రంథం అది. ఆ సూత సంహిత సర్వ ఉపనిషత్తులు ఉంటాయి, దాంట్లో అన్ని సాధనాంగాలు ఉంటాయి. చెట్టు చివరికి ఒక మాట అంటాడు, మొత్తం వేదాంతమంతా కలిపి ఒక్క వాక్యంలో చెప్పనా అంటాడు సూతుడు. సౌనకులు ఉత్సాహపడ్డారు. ఒక్క వాక్యంలో చెప్తాను వినన్నాడు. చాలా ఉత్సాహపడ్డారు సౌనకాది మహర్షులు. ఒక్క మాట చెప్తున్నాను చూడు, సర్వం బ్రహ్మమయ జగత్. ఇదొక్క మాట, అంతా బ్రహ్మమే, అంతే. ఒక మాట అయిపోయిందండి. మరి ఒక్క వాక్యంతో పోయేదానికి ఇన్ని ఉపన్యాసాలు ఎందుకంటే ఆ ఒక్క వాక్యం అర్థం కావడానికి ఇన్ని కావాలయ్యా అన్నాడు. అయిపోయింది ఇక్కడ. అందుకే ఆ ఒక్క వాక్యం మన 4 శ్లోకాల్లో చెప్పారంటే చెప్పినట్టే లెక్క. అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం. అహమేవాసమేవాగ్రే ప్రారంభించాడు. అహమేవ ఆసం ఏవ అగ్రే. ఆసం అంటే ఉన్నాను అని అర్థం. ఎప్పుడున్నాను నేను? అగ్రే. మొత్తం శ్లోకం చెప్పుకొని ఒక్కొక్క పదానికి పెడదాం. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం
యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. అహమేవ, ఏవ అనే శబ్దం చాలా ప్రధానం. నేనున్నాను అంటే నీతో పాటు మరొకడు ఉన్నాడు అనడానికి అవకాశం ఉంటుంది. ఏవ అంటే నేను మాత్రమే ఉన్నాను, మరొక వస్తువు లేదు, అది చూపిస్తున్నాడు. అహమేవ ఆసం, నేను మాత్రమే ఉన్నాను. ఎప్పుడు? అగ్రే, సృష్టికి పూర్వమే ఉన్నవాడని నేను, మరి ఒకటి లేదు, అది చెప్పడం ఇందులో ఉన్న భావం. అప్పటికి ఏవీ లేవు, నేను మాత్రమే ఉన్నానని చెప్పడమే కాకుండా మరొకటి లేదు అని చెప్తున్నాడు. ఇంకో వస్తువు లేదు. ఇంకో వస్తువు అంటే నువ్వు ఏవైతే సృష్టిలో చూస్తున్నావో అవి లేవు. అప్పుడు సత్తు లేదు, అసత్తు లేదు, పరము లేదు, మూడు లేవన్నాడు. ఇక్కడ సత్తు అసత్తు అనే దానికి పెద్ద పెద్ద గొడవ వ్యాఖ్యానాలు చేయము. ఇక్కడ నిజానికి వేదాంత విద్యని తేటగా అందించడం కోసం సింపుల్గా చెప్పాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను, గురువుల అనుగ్రహం చేత. మళ్ళీ నా అనేది కూడా ఇక్కడ లేదు, వాళ్ళ అనుగ్రహం ఉన్నది. ఇక్కడ సత్తు లేదు, అసత్తు లేదు, పరము లేదు. అప్పుడు మరేమున్నది? నేను మాత్రమే ఉన్నాను. అంటే అహం అనే దానికి మూలమైన చైతన్యం మాత్రమే అక్కడ ఉన్నది, మరొకట్లేదు. ఇక్కడ సత్తు అసత్ అంటే ఏమిటి అంటే వివరిస్తున్నాడు. ఇక్కడ సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము, అంతే. ఇక్కడ కారణము కార్యము అంతే, కాజ్ అండ్ ఎఫెక్ట్, అంతేగా సృష్టిలో మనం చూసేది. కనుకనే కార్యమైన సృష్టి కానీ దానికి కారణమైన ప్రకృతి కానీ అప్పుడు లేదు అన్నాడు. ఇక్కడ అవేమీ లేవు, ఉన్నదని ఒక్కడనే, అది వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే పరం అనగా ఇక్కడ ప్రకృతి అని అర్థం. ఇక్కడ సత్తు కానీ అసత్తు కానీ పరము కానీ లేదు. ఏది? సృష్టికి పూర్వం. తర్వాత సృష్టి అయ్యింది, అప్పుడు నేనేమైపోయాను? ఇక్కడ ఆలోచించాడు, చాలా సులభం. సృష్టికి పూర్వం నేనున్నాను, అప్పుడు ఇంకేవీ లేవు. తర్వాత సృష్టి వచ్చింది. సృష్టి వచ్చిన తర్వాత దానిలో ఉన్నవేంటి? సత్తు ఉంది, అసత్తు ఉంది, ప్రకృతి ఉంది, ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి. అప్పుడు నేనేమయ్యాను? పశ్చాత్ అహం, సృష్టి అయ్యాక కూడా నేనే ఉన్నానయ్యా అన్నాడు ఇక్కడ. అయితే సూపర్ ఇంపోజ్ అయిపోయి ఏమిటి? ఈ ప్రకృతి అంతా కార్యకారణమైతే జగత్ ఆయన సూపర్ ఇంపోజ్ అయిపోయింది ఇక్కడ. కానీ ఉన్నది ఆయనే, అప్పుడు ఉన్నాడు. సృష్టి ఏర్పడక ముందు ఉన్నాడు, సృష్టి ఏర్పడ్డాక ఉన్నాడు, సృష్టి నశించిపోయాక యోవశిష్యేత సోస్మ్యహం, సృష్టి నశించిపోయాక మిగిలేది కూడా నేనే అన్నాడు ఇక్కడ. సహ అస్మి అహం. ఈ శ్లోకంలో అందం చూడండి. మొట్టమొదటి అహం ఉంటుంది, చివరికి అహం ఉంటుంది. రెండు అహాల మధ్య ప్రపంచం ఉంది, అందులోనూ అహం ఉంది. ఇంకేముంది ఇక్కడ? కానీ రెండు అహాల ఉన్నది ఒకటే అహం. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. కనుక పరమాత్మ వస్తువు ఎవరు? సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టి యందున్నవాడు, సృష్టి నశించని ఉండేవాడు, శాశ్వత వస్తువు. అతడు అహం అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. తర్వాతి శ్లోకం. ఋతే అర్థం యత్ ప్రతీయేత. ఇప్పుడు మనకు అర్థమైంది పరమాత్మ ఎప్పుడూ ఉన్న వస్తువు. ప్రపంచం ఆయన తర్వాతే వచ్చింది, తర్వాత ఎప్పుడు కూడా పోతుంది. కనుక ప్రపంచానికి పూర్వం ఆయన ఉన్నాడు, ప్రపంచంలోనూ ఆయన ఉన్నాడు, ప్రపంచం పోయిన ఆయన ఉంటాయి. తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూస్తున్న దేన్ని? ఇప్పుడు మన సమస్య చూద్దాం. మనం ప్రపంచానికి పూర్వం వాళ్ళమా, ప్రపంచం పోయిన తర్వాత వాళ్ళమా? ఎవరం? ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు, అంతే కదా. కనుక మనకు పరిచయం ఏంటి? ప్రపంచం. ప్రపంచ పూర్వస్థితి మనకు తెలియదు, ప్రపంచ అనంతర స్థితి మనకు తెలియదు. మనకు కనబడేది ప్రపంచం. కానీ ప్రపంచంలో నేనే ఉన్నానన్నాడా? అది తెలుస్తోందా? ఇప్పుడు అది ప్రశ్నించాం ఇక్కడ. తెలియబడట్లేదు. తెలియబడట్లేదు అని ఉంది, అదే ఉన్నది, అదే అదే శాశ్వత వస్తువు. అది తెలియకుండా ఈ ప్రపంచం అనేది పైన భాషిస్తుంది. కనుకనే ఋతే అర్థం యత్ ప్రతీయేత, లేనిది ఉన్నట్టు కనబడము, ఉన్నది తెలియకుండా పోవడము, అదే నా మాయ అన్నాడు ఇక్కడ. ఒకటే మాట. మాయ అంటే రెండే, లేనిది ఉన్నట్టు కనబడ్డము, ఉన్నది తెలియకుండా పోవడము. లేనిది ఉన్నట్టు కనబడ్డం అంటే నిజానికి ఒకటి ఉంటే మరొకటి అనుకుంటూ ఉంటాం, అదే లేనిది ఉన్నట్టు కనబడ్డం. ఒక్క చంద్రుడు ఉంటాడు, మనం కంటి దగ్గర ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని ఇలా చూస్తే రెండు చంద్రులు కనబడతారు. రెండు చంద్రులు నిజమా? ఒక చంద్రుడు నిజమా? ఉన్నది ఎన్ని? ఒకటి. లేనిదేమిటి? రెండు. కానీ లేని చంద్రులు రెండు ఉన్నట్టు కనబడుతుంది. ఎందువల్ల? దృష్టికి నువ్వు ఇచ్చిన ఒక వికారం వల్ల. రెండు అయిపోలేదు ఆయన, నీ దృష్టి వికారం వల్ల రెండుగా కనబడుతున్నాడు. అది పరమాత్మ సత్యవస్తువు అక్కడ ఉన్నప్పటికీ అది నీకు తెలియబడకుండా లేని ప్రపంచం ఉన్నట్టు కనబడుతుందయ్యా. ఋతే అర్థం యత్ ప్రతీయత. ఋతే అనే మాటకు అర్థం ఇక్కడ లేకున్నప్పటికీ, అర్థం ఋతే అంటే వస్తువు అంటూ ఒకటి లేకున్నప్పటికీ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఈశ్వరమయమైనప్పుడు ప్రపంచం వేరుగా కనబడుతుంది. ప్రపంచం లేదని కాదు,
ప్రపంచం పరమాత్మగా తెలియబడకుండా ఉంది. అది ఇందులో ఉన్నటువంటి అర్థం. ప్రపంచమంతా మిథ్య అంటే చెప్తున్న నేను, వింటున్న మీరు ఏమవుతారు? ఇక్కడ భావం ఏంటంటే ప్రపంచాన్ని పరమాత్మగా తెలుసుకోకపోవడం అనేది ఒకటి ఉన్నది. నిజానికి ప్రపంచమంతా పరమాత్మయే, అది తెలియకపోవడం, ప్రపంచం వేరుగా చూడడం మిథ్యాభావం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రపంచమంతా పరమాత్మమయం, అది తెలియబడట్లేదు. ఉన్న పరమాత్మను తెలుసుకోకుండా లేని ప్రపంచం సత్యం అనుకోవడం ఏదైతే ఉన్నదో అది. కనుక లేనిది ఉన్నట్టు కనబడటం, ఉన్నది తెలియకపోవడం రెండు జరిగిందా? లేని జగత్తు ఉన్నట్టు కనబడుతోంది, ఉన్న ఈశ్వరుడు తెలియకుండా పోయాడు. ఒకదానికొకటి కనబడితే విక్షేపము అని పేరు, ఉన్నది తెలియకుండా పోతే ఆవరణ అని పేరు అన్నారు. దీన్ని యథాభాసో యథాతమః, యథ ఆభాస యథాతమః. దీనికి ఏవేవో పెద్ద పెద్ద ఉదాహరణలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయకుండా రెండే మాటలు చెప్పాడు. ఆభాస తమహ అని రెండు మాట వేశాడు. ఆభాస అంటే ఒకదానికోటి కనబడ్డం, తమహ అంటే అసలు ఏది కనబడకపోవడం. అందుకు మాయ రెండు రకాలుగా ఉంటుంది. మాయ ఒక్కొక్కప్పుడు ఒకదానికోటి చూపిస్తుంటుంది, అంటే లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అదే సమయంలో ఉన్నది లేకుండా చేసేస్తుంది. ఉన్నది లేకుండా చేయడం కాదు, ఉన్నది కనబడినివ్వకుండా చేస్తుంది. అది ఇక్కడ అందుకే మాయ లక్షణం రెండు. ఎప్పుడైతే లేనిది ఉన్నట్టు కనబడిందో ఉన్నది కనబడదు, అంతే కదా. కనుక మాయ ఒకే సమయంలో రెండు పనులు చేస్తుంది. ఇక్కడ ఆవరణ విక్షేపం అన్నాడు. అందుకే మన కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, కలకంటున్నప్పుడు విక్షేపమైన మాయ పనిచేస్తుందట. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, చుట్టూ అందరిని చూస్తున్నాం. ఇప్పుడు మాయ పనిచేస్తుంది ఎలాగా? విక్షేపం. ఎందుకంటే ఈశ్వరుడు కనబడట్లేదు కదా, ప్రపంచం కనబడుతుంది కదా. ఒకటి కనబడకుండా మరొకటి కనబడుతున్నప్పుడు విక్షేపం. కలలో కూడా అదే జరుగుతుంది. కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోతాం, గాఢ నిద్ర. అప్పుడు మాయ ఉంది, అప్పుడు మాయ పేరు ఆవరణ. తెలుసుకోవాలి. అప్పుడు విక్షేపం లేదు, ప్రపంచము లేదు, కళ లేదు, ఒకదాని కూడా కనిపించడం లేదు, ఏమీ కనిపించట్లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏమీ లేదు కానీ పరమాత్మ తెలియబడట్లేదు కదా, అందుకు అది ఆవరణ మాయ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. కానీ ఆవరణ విక్షేపం అంటే ఇదే అర్థం తెలుసుకోవాల్సింది. కానీ ఉన్న వస్తువేది పరమాత్మ, తెలియబడట్లేదు, అదే మాయాశక్తి. మాయ ఎవరిది? ఆయిందే. మమ మాయా దురత్యయా. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి వల్ల సూర్యుడిని చూడలేకపోతున్నాం మనం, అంతే కదా. సూర్యుడు ప్రకాశం బాగా ఉంటే అసలు స్వరూపం చూడలేం. అలాగే నా నుంచి వచ్చిన మాయ వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈ ప్రపంచం నా మాయాశక్తితో నిర్మాణం చేస్తే మాయతో ఏర్పడిన ప్రపంచాన్ని పట్టుకుంటున్నారు, కానీ దానికి ఆధారమై ప్రకాశించే నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అది నా మాయ. ఇది గుర్తుపెట్టుకుని ఇది ఆయన మాయ అని తెలుసుకుంటూ సత్యవస్తువు అదే అనేది విచారణతో గ్రహించడం మొదలుపెట్టు. అది వివరిస్తున్నారు ఇక్కడ. తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథాభాసో యథాతమః. ఇది స్పష్టమైంది కదా. రెండవ శ్లోకం. ఇక మూడవ శ్లోకం. అయితే ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడండి? టేబుల్ మీద పుస్తకం ఉన్నట్టు పరమాత్మను ఆధారం చేసుకుని ప్రపంచం ఉందా? కొంచెం ఆలోచించండి. నాకు ఇది అర్థం కాదని ముందే అనుకోవద్దు. చాలా తేటగానే ఉంటుంది వేదాంతం. ఎవరికి అర్థమవుతుందో తెలుసా? నాకు కావాలనుకున్న వాడికి అర్థమవుతుంది. నా యందు ప్రపంచం ఉన్నది, కానీ నువ్వు ప్రపంచం చూస్తున్నావుగా నన్ను చూడట్లేదు. అది చూడకపోవడమే ఆభాస తమహ అని చెప్పబడే మాయ. అయిపోయింది కదా. ప్రపంచంలో నేను ఎలా ఉన్నానని చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని బట్టి ఆయన ఎలా ఉన్నాడో తెలిసిపోతే ఆయన పట్టుకునే సులభం గనక. తర్వాత శ్లోకంలో యథా మహంతి భూతాని భూతేషుచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. అన్నిట్లో నేనున్నాను. ఎలా ఉన్నానంటే అనువృత్తి వ్యావృత్తి అని చెప్పుకున్నాను ఇక్కడ. అన్వయ వ్యతిరేకాభ్యాం. నేను అనుప్రవిష్టాని అప్రవిష్టాని. అనుప్రవిష్ట తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. వేదం చెప్తున్నటువంటి మాట. పరమాత్మ సృష్టి చేసి దానిలో ప్రవేశించాడు. ఇదొక మాట ఉన్నది. సృష్టి చేసి ప్రవేశించాడంటే మనం గృహం కట్టుకుని గృహప్రవేశం చేసినట్టు ప్రవేశం చేశాడా? అలా అనకూడదు. ఎందుకంటే గృహం వేరు, మనం వేరు, కనుక మనకు సరిపోతుంది. పరమాత్మ గృహం కట్టినట్టు ఇల్లుకు ప్రపంచం నిర్మించి దాంట్లో దూరేడా అండి? దూరితే ఆయన వేరు, ప్రపంచం వేరే అయిపోయింది. అప్పుడు ద్వైతం వచ్చేసింది. అద్వైత ప్రతిపాదన చేసినప్పుడు వేరే కాదు కదా, అది ఎలా చెప్తావు? అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను అందులో ప్రవేశించాననేది ఎంత నిజమో, ప్రవేశించలేదు అనేది అంతే నిజమో అన్నాడు ఇక్కడ. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను. ఉచ్చ అవశేష్వన్ అంటే అర్థం ఉచ్చ నీచ ఉపాధులు ఎందు సమానంగా వ్యాపించి ఉంటాడు అని చెప్పారు ఇక్కడ. మీరు సూర్యబింబం పెట్టినప్పుడు ఒక కుళ్ళి నీళ్లు పెట్టిన కడవైనా స్వచ్ఛమైన నీళ్లు పెట్టిన కడవైనా రెండిట్లోని సూర్యబింబం ప్రసరిస్తూ ఉంటుంది, అవునా లేదా? చిత్రం ఏంటంటే అందులో సూర్యుడు ఉన్నాడు కానీ లేడు. కడవలో నీళ్లు పోశారు, సూర్యబింబం ప్రతిఫలించింది, సంతోషం. కానీ సూర్యుడు ఎక్కడున్నాడు? కడవలో. 10 కడవలు పెడితే 10 సూర్యులు కనబడతారు, అంతే కదా. కనుక అంతమంది సూర్యులు ఉన్నారు, 10 సూర్యులు. నేను నమ్మనండి ఒకడే సూర్యుడు అంటే నేను చూపిస్తానండి నేను. కానీ తీసుకెళ్ళి 10 కడవల్లో 10 సూర్యులను చూపించాడు. మీరు చూస్తారు.
మరి 10 కడవల్లో 10 సూర్యులు కనబడుతూ ఉంటే కనబడుతున్న దానికి కాదని 10 సూర్యులు లేరని ఎలా చెప్తావయ్యా? చూడండి, కనబడేదే సత్యము అనుకుంటే జీవుడు ఈశ్వరుడు భేదం స్వయంగా తెలుస్తోంది కదా, ఆ భేదాన్ని ఒప్పుకోవెందుకు అంటే 10 కడవల్లో 10 సూర్యులు కనబడ్డా ఒక్కడే సూర్యుని ఎందుకు వాదిస్తాం చెప్పండి? దీని పెద్ద ఆలోచన ఎందుకు? నిజానికి సూర్యుడు ఒక్కడే. నువ్వు 10 సూర్యులు కనబడ్డానికి కారణం ఏంటి? 10 ఉపాధులు. చిత్రం ఏంటంటే మీరు పరిశీలించండి, 10 సూర్యులు 10 కడవల్లో పనిచేస్తున్నప్పుడు సూర్యుడి లక్షణం కడవకి వెళ్తోంది. ఆ కడవలో ఉన్న నీరు సూర్యుడి నుంచి వేడిని వెలుగుని తీసుకుంటాం. ఈ వేడి వెలుగు కడవలోవా సూర్యుడివా? కొంచెం ఆలోచించండి, చాలా సింపుల్. కడవలో నీటిలోకి వేడి వెలుగు వచ్చింది. ఈ వేడి వెలుగు కడవ నీటిది కాదు, సూర్యుడిది. కానీ నువ్వు కడవనే చూస్తూ ఇదిగో సూర్యుడు కనబడుతున్నాడు, ఇదిగో వేడిగా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాడు సూర్యుడు అంటూ ఉన్నావు. కానీ ఈ వేడి వెలుగు అనేది ఇందులో వచ్చినప్పటికీ అది సూర్యునివే. ఆయన దీనిలోకి రాకపోతే ఎలా వస్తాయి? కనుక ఆయన దూరాడు. దూరలేదయ్యా బాబు, ఆయన దూరినట్టు కనబడ్డా దూరలేదు, ఆయన ఏకమే. కనుక ఆకాశం దృష్టితో చూస్తే ఏకం, కడవల దృష్టితో చూస్తే అనేకం. అలాగే పరమార్థ దృష్టితో చూస్తే పరమాత్మ ఏకం, ఉపాధుల దృష్టితో చూస్తే అనేకం అని ఒకటే మాట. ఇక్కడ సర్వత్రా వ్యాపించిపోయాడు ఇక్కడ. అయితే నీటికి సూర్యుడి నుంచి వేడి వెలుగు అనే 2 లక్షణాలు వచ్చాయి, కానీ సూర్యుడికి కుండ వికారాలు నీటి వికారాలు వెళ్ళలేదు. అలాగే ఉపాధుల యందు పరమాత్మ ఉన్న ఉపాధుల వికారాలు ఆయనకంటవు. ఇది చూపిస్తున్నాడు. ఎన్ని ఉదాహరణలు మనం గ్రహించవచ్చు ఇక్కడ.